ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జానకి, ప్రశాంత్ వాళ్ళ అమ్మా నాన్న వచ్చారు. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నాం. నమస్తే. నమస్కారం అండి. నమస్కారం బావగారు. నమస్కారం బావగారు. నమస్తే అన్నయ్య. నమస్కారం. నమస్తే వదిన. ఏంటవన్నీ? ఏంటంటారేంటి? నా కోడలికి ప్రధానం చీర తీసుకొచ్చాం. మొదట్నుంచి నా కోడలు అని కలవరించావు. రేపటి నుంచి మీ కోడలేగా. నా మనవరాలు మీ ఇంట్లో ఉంటుంది. ఈ ఇంటి ఆడపిల్ల మా కోడలు కావటం మా అదృష్టం అమ్మా. మేమింత ఆనందంగా ఉంటే అన్నయ్య గారు అదోలా ఉన్నారు. ఘనంగా చేయాల్సిన పెళ్లి గుట్టుగా చేయాల్సి వస్తుందని అనుకుంటా. మరి ఘనంగా చేయాల్సిన ఒక్కగానొక్క కూతురు పెళ్లి ఇలా చాటుగా చేయటం బాధగానే ఉంటుంది కదండి. మాకు బాధగానే ఉందండి. ప్రధానం చీర తీసుకొస్తున్నామంటే ఊర్లో ఊరేగింపుగా తీసుకురావాలి. ఇంత సాదాసీదాగా తీసుకురావడం మాకు బాధగానే ఉంది. అన్నయ్య గారు ఎవరికి చెప్పొద్దన్నారు కాబట్టి ఆయన మాట కాదని మేమేం చేయలేంగా. పెళ్ళనగానే మా ఇంటికి బంధువులు వచ్చారు. వాళ్ళని రావద్దని చెప్పాంలేండి. సరే సరే, ముందు వచ్చిన పని కానివ్వు. అవతల పెళ్లి పనులు చాలా ఉన్నాయి. అలాగేనండి. వదినా, నా కోడలి కోసం ఇదిగో ప్రధానం చీర తీసుకొచ్చాం. అలాగే కన్యాదానం చేయటానికి మీ ఇద్దరికి కూడా బట్టలు తెచ్చాం. వీళ్ళకు కూడా తెచ్చారా? అది మా ఆచారం అమ్మా. తీసుకోండి అన్నయ్య. శివరాం, పార్వతి, వాళ్ళకివ్వండి. అదేంటి అన్నయ్య గారు, మీకు బట్టలు పెడితే మీ తమ్ముడి గారిని తీసుకోమంటున్నారు? మీరు బట్టలు పెట్టేది కన్యాదానం చేసే వాళ్ళకే కదా. అవును. నా కూతురికి కన్యాదానం చేయబోతుంది నా తమ్ముడు, నా మరతలు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.